ఇక మిగతా వార్తల్లోకి వెళ్లే ముందు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినట్టు ఇస్తారని మాత్రం చెప్తున్నాం. అలాగే రుణమాఫీ చెప్తున్నారు. రుణాలు ఈ రోజు కేంద్రం నుంచి తానే నేనే రాష్ట్ర బడ్జెట్ లో నుంచి ఇస్తాను అంటారు. ఏ విధంగా ప్రజలు ఒకసారి నమ్ముతారని కూడా ఆలోచించాలి. ఆనాడు కరెంట్లో బిల్లులు కట్టకపోతే పీడీ యాక్ట్ కింద స్పెషల్ కోర్టులు పెట్టించి వాళ్ళని కేసులు పెట్టించి బుక్ చేయించి వాళ్ళ అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్స్గ్రేషన్ ఇస్తే రైతుల ఆత్మహత్యలు ప్రోత్సహించిన వాళ్ళు అవుతామని ఆ విధంగా కూడా డబ్బులు ఎగ్గొట్టిన ఘనత నీది. ఈ రోజు అలాంటి పరిపాలన తీసుకొస్తామని కూడా నేను మళ్ళీ అడుగుతున్నాను. అంటే తన పాలన గురించి మాట్లాడకుండా రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాల్లో మళ్ళీ తీసుకొస్తారని చెప్తాడు. కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగలేదు అని చెప్తారు. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా కన్ఫ్యూజన్ తో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల దగ్గరికి వెళ్తారు, ప్రజలు మీరు తప్పు చేశారు, మీరు మారాలి అంటారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఓటేయడం ప్రజలు చేసిన తప్ప? అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫ్రీ కరెంటో లేదా ఆ ₹2 కిలో బియ్యమో ఆ ఆరోగ్యశ్రీ వల్ల ఓట్లు వచ్చాయి కాబట్టి అవి నేను చేస్తాను, మళ్ళీ ఆ తప్పు చేయదని నాకు ఓటు అన్నట్టుగా ఉంది తప్ప ఈరోజు తాను తప్పు చేశారు, దాన్ని సరిదిద్దుకోవాలని ఒక్కసారి కూడా ఆయన ఆలోచించారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు కూడా మీరు చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఇప్పటికి 20 సార్లు 2010 నుంచి చూస్తే కంటిన్యూస్ గా పెరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. బస్సు రేట్లు పెరుగుతున్నాయి, బస్ ఛార్జీలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి అంటారు. ఆధార్ కార్డు లేకపోయినా పర్లేదు, రేషన్ కార్డు ఏదో ఐడెంటిఫై కార్డు ఉంటే మేము ఇస్తామంటారు. ఇన్ని రోజులు ఐడెంటిటీ కార్డు అవసరం లేని గ్యాస్ సిలిండర్కి ఈ రోజు ఎందుకు అవసరం వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను.